కాదు నన్నే మర్చిపోతున్నాను. రెడీయా? రెడీ రెడీయా? రెడీ రెడీ రెడీ. సో కాసేపటి కిందమే శ్రీనివాస్ అఘోరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో తను అరెస్ట్ కావడం జరిగింది. నార్సింగ్ పిఎస్లో ఉన్నాడు. ఎవరైతే ఆ కేసు పెట్టిరో ఈ ఇష్యూ గురించి కూడా మనం అఘోరి అనొద్దు, శ్రీనివాస్ అని చెప్పి మాత్రమే అనాలి. సో మొదటి నుంచి కొట్లాడిన వ్యక్తులు కూడా మనకి ఆ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. శివరుద్ర గురించి మనందరికీ తెలిసిందే. సో న్యాయం వైపు పోరాడుతూనే ఉంటాడు అనునిత్యం. అలాగే సంజయ్ గారు మన దగ్గర ఉన్నారు. రాధిక గారు ఎవరైతే ఒక ఆడపిల్ల తను బయటికి వచ్చి ధైర్యంగా కొట్లాడి ఇలా జరిగింది, ఇంకా ఏ అమ్మాయికి అన్యాయం జరగొద్దని చెప్పి కూడా నిజంగా ఆ తల్లికి కూడా మనము హ్యాండ్స్ అప్ ఇవ్వాలి. యావత్ సమాజంలో కూడా తను ఇంత ఇష్యూ జరిగినా కూడా ఒక ఆడపిల్ల బయటకు వచ్చి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆ తల్లి కొట్లాడుతూనే ఉంది. సో ఆ తల్లికి కూడా శివరుద్ర గారు, మాధురి గారు, సంజయ్ గారు చాలా మంది సపోర్ట్గా నిలిచారు. సో చివరికి నేను తెలంగాణకి రాను, నేను బయటనే ఉంటా అని చెప్పిన శ్రీనివాస్ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. సో దీని వెనకాల వీళ్ళ కష్టం ఎంతో ఉంది, మీ అందరికీ చూపించాలి. ఎందుకంటే సో సక్సెస్ జరిగిన తర్వాత కొంతమంది వ్యక్తులు బయటికి రారు. సో వీళ్ళని మనం పిలవడం జరిగింది, మాట్లాడదాం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఫస్ట్ రాధిక గారితో మాట్లాడిద్దాం. సో అమ్మ నిజంగా మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఎందుకంటే ఒక అడ్వకేట్ అయి ఉన్నారు. అలాగే మీరు బయటకు వచ్చారంటే కూడా యావత్ సమాజం కూడా మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మీరు మాస్క్ పెట్టుకున్నారు, ఇప్పుడు మాస్క్ తీసేశారు. ఈ విషయం గురించి నేను శివరుద్ర గారిని అడిగితే, గతంలో నేను అడిగితే మాస్క్ పెట్టుకుంది అమ్మాయి, ఇప్పుడు మాస్క్ తీసేసి బయటకు వచ్చి మాట్లాడుతుంది. సో ఏంటి ఏం జరిగింది అంటారు? అంటే మాస్క్ తీసేయడానికి ఈ రోజు కారణాలు ఏంటంటే శ్రీనివాస్ అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఖచ్చితంగా సెక్యూరిటీ అవసరం మనకి. ఇప్పుడు నాకు కూడా 2-3 బెదిరింపు కాళ్ళు వచ్చాయి. నేను ఏ ఛానల్లో ఇంతవరకు చెప్పలేదు బెదిరింపు కాళ్ళు, ఎందుకంటే నీకెందుకు, వాళ్ళెందుకు, నువ్వు ఎక్కడ ఉంటావు, ఇవన్నీ విషయాలు చెప్పారు. నేను ఈ విషయాలలో కూడా మీడియా సోదరులందరికీ నేను ఎందుకు చెప్పలేనంటే, ఇప్పుడు నాకు ఎవరన్నా ఫోన్ చేశారంటే మిగతాదంతా అది రికార్డెడ్గా పోయింది, తర్వాత ఏసీపీ డీసీపీ లెవెల్లో పోయింది, అది విషయం వేరు, వాళ్ళని తర్వాత పట్టుకున్నారు, ఆ విషయం వేరు. నేనేం చెప్తున్నా అంటే ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ ఇవ్వడం చాలా ముఖ్యమైనది. ఈరోజు వీళ్ళందరూ ముందుకు రావడానికి ఒక ఆడపిల్ల అన్యాయము, ఒక కమ్యూనిటీని కించపరచడము, ఇలాంటివి చేయడం వల్ల అమ్మ ఒక నిర్ధారణ, ఒక నిర్ణయం జరిగింది. నువ్వు వచ్చి ఇప్పుడు నిర్భయంగా మాట్లాడమ్మా అంటే నిన్న సాయంత్రమే చెప్పితే నేను వచ్చి మాట్లాడతాను స్వామి, నన్ను తక్కువ అంచనేస్తున్నారు, నన్ను ఇంకేదేదో అవహేళన చేస్తున్నారు అన్నది. ఈరోజు అమ్మాయి ముందుకు రావడం అనేది ఒక విధంగా ధైర్యమైన విషయం. ఇంకా ఎందరో ఉన్నారని ఆ అమ్మాయి చెప్తుంది. కాబట్టి మీరే ప్రత్యక్షంగా ఆ అమ్మాయిని అడిగే వివరాలు తెలుసుకోండి. మీకు ఖచ్చితంగా అమ్మ ఒక విషయం చెప్పగలుగుతాను, చాలా మంచి కృతజ్ఞతలు తల్లి. పరమేశ్వరుడు నీ జీవితంలో నువ్వు ఎంత ఓడిపోయినా ఏం చేసినావు అనేది నీ మొహాన్ని చూసి నాకు తెలుసు. కానీ ఇక పైన నీకు అందరూ సపోర్ట్గా ఉండి ధర్మంగా నువ్వు ముందుకెళ్ళాలి. ఏమీ తెలియని సీన్గాడే బతుకుతుంటే అమ్మ అన్ని తెలిసిన ఆడపిల్ల పరమాత్ముడు నీకు ఇవ్వడా, అర్ధనారీశ్వరుడు తోడయ్యారంటే నేను మీడియా ముఖంగా చెప్తుంటే ఏంటంటే పరమశివుడు తోడైనట్టే. అర్ధనారీశ్వరుడు అంటే చూడమ్మ, వాళ్ళకున్న బలం, వాళ్ళు కొట్టే చప్పట్లు ఎంత బలంగా వస్తుంది. సీన్ గాని కొట్టమని చెప్పండి, దానికి ఎంత ఆశీర్వాదం మాత్రం మా చేతులలోనే ఉంది. స్టార్టింగ్ నుంచి వాడు డూప్లికేట్ అని చెప్పుకుంటూ కొట్లాడినాం, కానీ ఈ రోజు వారికి మాకెన్ని బెదిరించుకోవాల్సి వచ్చినా మాకు తెలుసు. మా కమ్యూనిటీలలో మేము ఎంతైతే బాధపడ్డామో ఇప్పటికైనా కానీ మేము ఒప్పుకున్నాం. కానీ ఎవరెంత చేసినా కానీ మా పోరాటం ఆపలేం. ఒక ఆడపిల్లలు ఎంత ఉన్నా కానీ ఆడపిల్ల కాళ్ళ కిందికే మేము. ఎందుకనంటే మేము పుట్టింది మగ పుట్టుకైనా కానీ మా బాడీలో హార్మోన్స్ ఆడదండి. మేము ఆడవాళ్ళ గురించి వచ్చేంత వరకు కొట్లాడతాం. కానీ అలాంటి డూప్లికేట్ నా కొడుకులని మాత్రం విడిచిపెట్టాం. ఎందుకనంటే మేము ఒక జోగిని వ్యవస్థ వాళ్ళం. జోగిని వ్యవస్థ అంటే దేవుని పేరు మీద వండుకుంటా ఒక ఆడపిల్లని అన్యాయం చేసుకుంటా. ఈరోజు సభ్య సమాధానికి ఏం విలువనైతే ఇస్తున్నావు నా కొడకరే, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు అయితే నువ్వు అన్యాయం చేస్తావో, కానీ బరాబర్గా నీకు మాత్రం ఆ చేతిలో మూడింది నా కొడక, చూసుకో. నువ్వేమైతే చేయలేవు అని అన్నావు స్టార్టింగ్, నన్ను ప్రతి ఒక్కరు ఒకటవుతున్నారు. ఈరోజు నీ గుట్టు నీ వాళ్ళనే బయటపడ్డది. ఒక ఆడపిల్లని అన్యాయం చేస్తావు, నువ్వు తీసుకున్న గోత్రం నువ్వు ఉపయోగపడ్డావు నా కొడక, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ఆడపిల్లకి ఎవరెవరైతే అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళని అయితే మాత్రం మర్యాద దక్కదు. ఇప్పటికైనా ఆడపిల్లలకు సపోర్ట్ చేయండి. ఆడపిల్లలు అంటే మనకు అమ్మవారిలతో సమానం. వాళ్ళ కాళ్ళ కింద మనము ఎప్పటికైనా ఆడపిల్ల ఉసురు 60 ఆమడమైన పుడుతుంది. ఆ ఘోరగానికి ముట్టాలి. ఆ ఘోర అంటే కూడా నాకు చిన్న చెప్పు. సో అమ్మ మీరు చెప్పండి. సో ఇంతకుముందుకి చెప్పినట్టు మళ్ళీ మీకు హ్యాండ్సప్ చెప్తున్నా, ఆడపిల్ల బయటకు వచ్చి పోరాటం చేస్తుంది. సో ఈరోజు మీరు విజయం సాధించారు. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ తను ఎలా చేసుకుంది అంటే ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా అమ్మాయికి లేదా అని చెప్పి కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే నేను మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ అక్కలు ఉన్నారు, వీళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్. ఇక్కడే కాదు, మా కరీంనగర్లో కూడా నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వీళ్ళని అర్ధనారీశ్వరులనే కాకుండా ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అది శ్రీకృష్ణుని అవతారం, మోహిని అవతారంతో కూడా వీళ్ళని పోలుస్తారు. అంత గొప్ప చరిత్ర ఉన్న వీళ్ళ సొసైటీ నుంచి ఆ ఒక దరిద్రుడు అంటాడు
అంటే ఇప్పుడు మా సొసైటీ నుంచి అంటే కూడా మాకు చిరాకు లేదు. అంటే ఏదో తులసి మా పేర్లు పెట్టుకొని ఈ రోజు మేము వాడిని బైరూపి అంటాం. మా దానిలలో ఇట్లా ఎవరైతే డూప్లికేట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బైరూపి అంటాం. బైరూపి అని లేకపోతే కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టాం మేము. కలియోగ కామాంధ్రుడు అని పేరు పెట్టి వాడిని పిలవండి, కానీ వాడిని మాత్రం ఆ కమ్యూనిటీ అని అనకండి అమ్మ. ఎందుకనంటే ఈరోజు ఇజ్జత్ తీసేశారు నా కొడుకు వాడు. ఇలాంటి ఆడపిల్లలకు మేము హెల్ప్ చేస్తుంటే ఇవాళ ఆడపిల్లలతో ఆడుకున్న నా కొడుకు వాడు. అలాంటి సపోర్ట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం కఠిన చర్యలు కన్ఫర్మ్ తప్పదు. ఈరోజు ఒకరికొకరుగా అందరూ ఒక్కటవుతున్నారు, కానీ వాళ్ళు ఒకటైన నాడు బరాబర్ ఇదే గవర్నమెంట్ ఇవాళ అరెస్ట్ చేసినట్టు కాదు. వాని కఠిన చర్యలు మాత్రం తీసుకోకపోతే మాత్రం మా కమ్యూనిటీ వాళ్ళ చేతులలో వాళ్ళ చావు, వాళ్ళ సపోర్టబుల్గా ఉన్న వాళ్ళందరూ చావు మేము చేస్తాం చూసుకుంటే.